రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం నోముల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుందన్నమాట. గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తి భార్యను గొడ్డలతో మతం అతి కిరాతకంగా హతమార్చిన ఘటనలో గ్రామస్తులు ఒకేసారి ఉలికిపడ్డారు. ఎందుకంటే హత్య చేసి మంచంపై గొడ్డలు వదిలేసి అంతకుడు పారిపోయాడు. చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మంచాల పరిధిలోని నోముల గ్రామంలో ఇంట్లో నివసిస్తున్న అమృతను ఆమె భర్త బాబు గొడ్డలతో నరికి చెప్పేశాడు అనమాట. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయంటే, నోములకు చెందిన మదర్మోని బాబు మధ్యాహ్నం తన భార్య అమృతను మద్యం మత్తులో కిరాతకంగా గొడ్డలతో నరికి చంపాడని తెలుస్తోంది. సో ఈ ఘటనకు ముందు వారి కోడలని వేరే రూమ్లో గదికి తాళం వేసి ఉంచి ఈ ఘాతుకానికి నిందితుడు ఒడిగట్టాడు. సో స్థానికులు గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగించారు. ఈ మధ్యకాలంలోని భార్య భర్తల మధ్య ఇటువంటి వివాదాస్పదాలు ఎక్కువైపోయి ఈ దాడులు హత్యలు బాగా ఎక్కువగా అయిపోయినాయి అన్నమాట. ఒకరు అర్థం చేసుకోకుండా ఈ దాడులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా కానీ రీసెంట్లీగా భర్తను నరికేయడం లేదా భార్యని నరికేయడం, మత్తుమంది ఇవ్వడం లేదా ప్రియుడితోటి దొరికిపోవడం, ప్రియుడితో కలిసి చంపేయడం లేదా ప్రియురాలతో కలిసి చంపేయడం ఇలా ఎక్కువైపోయినాయి బాగాను. సో మీకు నచ్చకపోతే కనుక విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి, కానీ ఇటువంటి ఘటనలు చేయకూడదని చెప్పేసి వీడియో రూపంగా చెప్తా ఉన్నాను. చాలామంది వీడియో చూస్తే కనుక కొంతమంది మీ మనస్సాక్షి చెప్పుకోండి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి 10 మందికి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.